రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియస్ గా తీసుకుంది కమలం పార్టీ. కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేతలే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ కావడంతో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ కీలక నేతలు ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఫోన్లను అధికారులు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. ఇక ఉప ఎన్నికల టైంలోనూ వీరిద్దరి ఫోన్లతో పాటు మరో 200 మంది అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ తేల్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేస్తుంది బీజేపీ. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ట్యాపింగ్ జరిగిందని, ఈ కేసులో కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ టైంపాస్ చేస్తోందని ఆరోపిస్తున్నారు కమలం నేతలు. ఈ కుంభకోణంలో దోషులకు శిక్ష పడే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని, ఇందుకోసం న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని అంటున్నారు నేతలు. ఇప్పటికే హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేయగా ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుండటంతో మరోసారి బీజేపీ లీగల్ టీం యాక్టివ్ అయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర హైకోర్టుకు వెళ్లామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తమతో పాటు వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. దీనిపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. హైకోర్టులో కేసు కొనసాగుతోందని, న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు సమాచారం ఉందన్నారు. తమ పిటిషన్ కు ఖచ్చితంగా హైకోర్టు నుండి సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం లెటర్ రాస్తే సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు కిషన్ రెడ్డి. శుద్ధపూసలాగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ జరపాలని ఉత్తరం రాసింది. ఈరోజు ఎందుకు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పైన సిబిఐ దర్యాప్తుకు ఎందుకు అడగడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది. రాష్ట్ర న్యాయస్థానం దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిగి దోషులకు శిక్ష పడే విధంగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందని చెప్పి ఆదేశించాలని చెప్పి కూడా రాష్ట్ర న్యాయస్థానం ముందు మా పార్టీ తరఫున మేము మా యొక్క పిటిషన్ వేసుకున్నాము. తప్పకుండా మా పిటిషన్కి అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇస్తుందని భావిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ విచారణలో బయటకొచ్చిన అంశాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియాలో స్పందించారు. తనను తీవ్రంగా కలవరపెట్టే కొన్ని భయానక విషయాలు బయటపడ్డాయని తెలిపారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ని కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీతో సంబంధాలు ఉండడంతో నేరస్తులపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉండొచ్చన్నారు అరవింద్. ఒక ఎంపీగా తనకు ప్రజలు బాధ్యతనిచ్చారని, కానీ నా ఫోన్ కాల్స్, బెడ్రూమ్స్, బాత్రూంలను అక్రమంగా నిఘాలో పెట్టడానికి కాదన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష కాదని, ఇది నేరపూరిత వేధింపులని ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీ, ముఖ్య నేత అరవింద్ ట్వీట్తో కమలం నేతలు, లీగల్ టీం ట్యాపింగ్ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకున్నట్టు చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై త్వరలోనే లోక్సభ స్పీకర్కు లేఖలు రాయనున్నారు బీజేపీ ఎంపీలు.